చూశారు కదా కోడికత్తి డ్రామా. ఆ ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలి వేటు. ఏ తమ్ముళ్ళు ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. తమ్ముళ్ళు ఈ బుగ్గను చెప్పండి, ఊ కిల్డ్ బాబాయ్. బుగ్గన చెవులో చెప్పండి. ఆయనకేం తెలియదంట, నంగనాచంట ఈ బుగ్గన. హరికథలు చెప్తున్నాడు. మళ్ళీ బుగ్గన గెలిస్తే బాబాయ్ పైన గొడ్డలు వేటి. గొడ్డలు పెట్టుకుని తిరిగే వాళ్ళు కావాలన్నా తమ్ముళ్ళో మీకు? అంటే ఏమి చేసినా జరిగిపోతుందని ధీమా, ఏం చెప్పినా మీరు నమ్మతారని ఆలోచన, ఏమి చేయకపోయినా చేశానని చెప్తే మీరందరూ మోసపోతారని ఆలోచన. ఈరోజు చెప్తున్నారు నాకు విశ్వసనీయత లేదంట, నేనేమీ చేయలేదంట. ఏం తమ్ముళ్ళు నాకు విశ్వసనీయత లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. నా విశ్వసనీయత హైదరాబాద్కు పోయి ఏ మారుమూలకు పోయినా ఇది ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? రాష్ట్రంలో ప్రజావేదిక దగ్గరికి పోయి, అమరావతి దగ్గరికి పోయి, పోలవరం దగ్గరికి పోయి విధ్వంసం చేసిన ప్లేసెస్ అడిగితే ఎవరి పేరు చెప్తారు తమ్ముళ్ళు? ఎవరి పేరు చెప్తారు? అమరావతిని ఎవరు నాశనం చేశారు? నీకు రాజధాని ఉందా? ఉందా రాజధాని? మనకు సిగ్గైదా? బాధ అయిదా? 10 ఏళ్ళు అయింది కదా. ఏం తమ్ముళ్ళు నీకు అడిగితే నువ్వు పేరు లేకుండా ఊరు తిరగలుగుతావా? ఏమని తిరుగుతావు? మూకోడు మారి తిరుగుతావా? ఎవరికైనా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పేరు ఉంటుందా లేదా? మీకు ఒక అడ్రస్ ఉండాలనా లేదా? మీకు ఒక రాజధాని అవసరమా లేదా? అంటే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, దుష్టుడు ఈ సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా. 5 కోట్ల మందికి న్యాయం చేసే బాధ్యత మాది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. అన్ని కులాలకు న్యాయం చేస్తాం. ఈరోజు ఇక్కడ బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట బీసీలు. అందుకే జై హో బీసీ పెట్టాం. నా జీవితం బీసీలకు అంకితం. నా జీవితంలో గుర్తుండేది బీసీలు. బీసీలే నా ప్రాణం, బీసీలే నా ఊపిరి. ఆ బీసీలకి నేను రుణపడున్నా. న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు